అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం గాజులపేట గ్రామంలోని హై స్కూల్ కు రావడం జరిగింది. వచ్చి విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి అనేది విద్యార్థులకు వివరించడం జరిగింది. My name is Vaishnavi. I am studying in 10th English medium, ZPHS from Gajulpet School. సార్ ఇప్పుడు మాకు వచ్చి ఈ పొల్యూషన్ గురించి చెప్పారు. ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల కూడా సముద్రంలో మొత్తం ప్లాస్టిక్ మొత్తం పోయి అది ఫిష్ అన్ని చనిపోతున్నాయి అని చెప్పారు. అంటే దాని బాడీలో కూడా ఇన్ని ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయా అనిపించింది. పక్షులు కూడా మనకు చాలా మేలు చేస్తున్నాయి, అది నిజమే. ఎలాగంటే అవి ఇప్పుడు చెట్లకు ఏదో ఒక విత్తనాలు లాగా ఉంటాయి కదా. ఇప్పుడు కలమాక్ చెట్టు సపోజ్ తీసుకుంటే దానికి కొంచెం విత్తనాలు ఎండిపోయి ఉన్నా సరే అవి తినేసి అవి విసర్జన రూపంలో ఎక్కడన్నా పడేసే అవి నిజంగానే చెట్లు మొలుస్తాయి. అలా నేను చూసాను. సార్ చెప్పడంలో 100% నిజం ఉంది. థ్యాంక్ యూ సార్. My name is Mahalakshmi. I study 10th class English medium, ZPHS Gajulpeta School. రేడియేషన్ వల్ల పక్షులు అనేటివి అంతరించిపోతున్నాయి. రేడియేషన్ తక్కువ చేయడం వల్ల పక్షులు అనేటివి మంచిగా ఉంటవి. గాజులపేట స్కూల్ చదువుతున్నా, 10th క్లాస్ తెలుగు మీడియం. మన విష్ణు అన్న వాళ్ళు వచ్చి చెట్ల గురించి, పొల్యూషన్ ఎట్లా అవుతుంది, ప్లాస్టిక్ వాడితే ఏమవుతుంది, మన రసాయనిక అవి వాడితే ఏమేమి నష్టాలు జరుగుతాయి అవన్నీ మంచిగా చెప్పిండ్రు. ఇప్పటి నుంచి నేను ఏమన్నా ఎవరైనా ప్లాస్టిక్ కొంటే కానీ ఎవరు ఏం చేసినా నేను వాళ్ళకి చెప్తా, ప్లాస్టిక్ కొనవద్దు, ఇట్లా అవుతుంది, మనకు మంచిది కాదు, మనమే చెడిపోతాం. ప్లాస్టిక్ వాడి పక్కనేస్తే కూడా మనకు నష్టం జరుగుతుంది. చెట్లు నాటితే మనకు మంచిగా పక్షులకు కానీ వేదాంట్లకైనా మంచిగా అవుతుందని ప్రతి ఒక్కరికి చెప్తాను. థ్యాంక్స్. My name is Pooja. I am studying in 10th Telugu medium, ZPHS Gajulpeta. ఇక్కడ వచ్చేసి విష్ణన్నది వచ్చేసి కొమరెడ్డిపల్లి అన్న. చాందూరంకి వెళ్ళి మన ఊరికి వచ్చి మనకు వృక్షాల గురించి చెప్తుండు. అన్న వృక్షం కోసం ఇంత కష్టపడుతుండు. ఒకటి అన్న విత్తనాలు కూడా ఇచ్చి పోతుండు మనకు. మై నేమ్ ఇస్ సుజాత. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. విష్ణు అన్న చాలా విషయాలు చెప్పారు మాకు, అది నాకు చాలా బాగా నచ్చింది. విష్ణు అన్న లాగానే ప్రతి ఒక్కరు మారి అలాగే ఉండాలి, పొల్యూషన్ ఎక్కువ చేయకూడదు. ప్లాస్టిక్ వల్ల సముద్రాలలో ప్లాస్టిక్ బాటిల్స్ చేరి అందులో ఉండే ఫిషెస్ అన్ని కూడా చనిపోతున్నాయి. సెల్ టవర్స్ వల్ల కూడా పక్షులు కూడా చాలా చనిపోతున్నాయి. చెట్లను కూడా పెంచాలి. చెట్లను పెంచితే మనకు హెల్త్ బాగుంటది, పక్షులకు కూడా ఆహారం అన్ని లభిస్తాయి. సెల్ టవర్స్ కూడా తగ్గించాలి. ఇన్ని విషయాలు చెప్పినందుకు విష్ణు అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేస్తాను. థ్యాంక్స్. I'm studying 10th English medium, గాజుల్పేట్ హై స్కూల్. ఈరోజు మా స్కూల్కి సార్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు పర్యావరణం గురించి, పక్షుల గురించి, రేడియేషన్ గురించి మంచిగా చెప్పారు. ప్లాస్టిక్ని వాడడం వల్ల ఎలాంటి హాని జరుగుతుందో చెప్పారు. ప్లాస్టిక్ని వాడకూడదు, ప్లాస్టిక్ని వాడితే పక్షులు, జంతువులు అన్నీ అంతరించిపోతాయి. నీటి కాలుష్యం జరుగుతుంది. అందుకే ప్లాస్టిక్ని ఎవరు వాడకూడదు. రేడియేషన్ కూడా చాలా తగ్గియాలి. సిటీలో చాలా రేడియేషన్స్ ఉంటాయి, దానివల్ల పక్షులు, జంతువులు అంతరించిపోతాయి. రేడియేషన్ వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్ కూడా చాలా హానికి గురవుతున్నారు. నేను కవిత స్టడీ 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం, ZPHS గాజులపేట. ఈరోజు ఈ అన్నవాళ్ళు మాతోనికి వచ్చి మొత్తం పర్యావరణం నుంచి ఎలాంటి సేవలు చేసుకోవాలో అన్ని నేర్పించారు. అలాగే సెల్ ఫోన్ టవర్స్ ఉండడం వల్ల పక్షులు చనిపోతున్నాయి. ప్లాస్టిక్ వాడడం వల్ల మనం ఎన్నో అనారోగ్యానికి గురవుతున్నాము. మనం ప్లాస్టిక్ ఎక్కువ వాడొద్దు, సెల్ ఫోన్స్ కూడా ఎక్కువ యూజ్ చేయొద్దు అని కోరుతున్నాను. అలాగే మనం చెట్లను ఎంత ఎక్కువ పెంచితే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము. ఒక విత్తనం పెంచడం ద్వారా 500 మందిని కాపాడుతాము. అలాగే మనము ఎక్కువ చెట్లను నరకకుండా, ఒకవేళ నరికినా మనం విత్తనాలను వేసి పెంచాలి. పక్షులు చనిపోకుండా ఉండాలంటే మనం సెల్ ఫోన్ టవర్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు, సెల్ ఫోన్ టవర్స్ లేకుండా చూడాలి. థ్యాంక్ యూ. సో ఇక్కడ ముఖ్యంగా మన పాఠశాలకు ఈరోజు విచ్చేసినటువంటి
శ్రీ విష్ణు మరియు అతని సహచరుడు చిన్ని మన గాజులపేట పాఠశాలకు వచ్చేసి పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను చక్కగా వివరించడం జరిగింది. ఇందులో భాగంగా పర్యావరణంలో మొట్టమొదటి ఏంటంటే మన యొక్క ప్రకృతి సమతుల్యత అనేటటువంటిది నాశనం అవుతుంది. ఎందుకంటే దానికి కారణం ముఖ్యంగా మనమే. ఇలాంటి ప్రకృతిని కాపాడుకోవడానికి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మన సమాజంలో ఉండేటటువంటి మీరంతా కూడా పెద్దగా అయినటువంటి తరుణం లోపల ప్రకృతిని కాపాడే బాధ్యత మీ పైన ఉందనే ఉద్దేశంతో పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను మనకు చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు చెప్పినటువంటి అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే, ఫస్ట్ మొక్కలు అనేటటువంటివి మనం పెంచాలి. అవి చెట్లుగా ఎదుగుతాయి. చెట్ల నుంచి మనకు ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ మనకు తెలిసినటువంటివి. వాటితో పాటు సైన్స్ పరంగా మనం ఆలోచిస్తే సూర్యుని నుండి వచ్చేటటువంటి అతి నీలలోహిత కిరణాలు ఉంటాయి. అవి ఒకవేళ మానవుని శరీరం మీద డైరెక్ట్ గా పడితే చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి విధంగా జరగకుండా ఉండడానికి కారణము ఓజోన్ పొర, O3 అంటాం. ఈ ఓజోన్ పొర ఉండడం వల్ల మనం ఏమవుతున్నాం అంటే సూర్యుని నుండి వచ్చేటటువంటి అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షించబడుతున్నాం. అలాంటి ఓజోన్ పొర కూడా ఏమవుతుందంటే చివరికి ప్రకృతిలో ఉండేటటువంటి క్లోరో ఫ్లోరో కార్బన్స్ వల్ల ఓజోన్ పొర అనేది సన్నగిల్లి మన యొక్క వాతావరణం అనేటటువంటిది మొత్తము అల్ట్రావైలెట్ రేస్ తో పడిపోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటి నుంచి రక్షించుకోవడం, మనకు సైన్స్ ఎంత డెవలప్మెంట్ చేస్తుందో సైన్స్ నుంచి అంత వినాశనం కూడా ఉంది. సెల్ ఫోన్ ఉంది, చాలా ఆనందిస్తున్నాం. కానీ ఆ సెల్ ఫోన్కి వచ్చేటటువంటి రేడియేషన్ నుంచే మనకు చాలా రకాలైనటువంటి దుర్వినియోగం కూడా అయిపోతున్నాయి. కాబట్టి మనం ఆ సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్స్ గురించి, మరి నెక్స్ట్ మన యొక్క ఏవైతే పిచ్చుకలు ఇలాంటివన్నీ కూడా క్షీణించిపోవడానికి గల కారణాలు అనేటటువంటి చాలా చక్కగా వివరించడం జరిగింది. అలాగే మనం ఉపయోగించేటటువంటి పాత్రల్లో ప్లాస్టిక్ పాత్రలు ఉపయోగించడం వల్ల జరిగే అనర్థాలు ఏమున్నాయి, దానికి మనము ఏం ఉపయోగించాలంటే మట్టి పాత్రలను ఉపయోగించి చేసుకునేటటువంటి విధానము, ఇవన్నీ కూడా విద్యార్థుల లోపల చక్కగా అవగాహన కల్పించినటువంటి విష్ణు వారి బృందానికి కూడా మా గాజులపేట ఉన్నత పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను. మనం ప్రకృతి నుంచి రక్షించిన బాధ్యతను మర్చిపోయి అయితే ప్లాస్టిక్ వాడడం వల్ల కానీ, తర్వాత ఈ సెల్ ఫోన్ టవర్స్ వల్ల కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రకృతి ఉన్నదో అది రాను రానుగా నశించిపోతుంది. కనుక దాన్ని ఈ ప్రకృతి వల్ల చెట్లు కానీ పక్షులు కానీ పెరిగి లేకపోవడం వల్ల వర్షాలు సకాలంలో కురవడం లేదు. దీనికి కారణం ఏంటంటే వృక్షాలని అధికంగా పెంచుకోకపోవడం వల్ల, అదే విధంగా వాతావరణంలోని మార్పులు రావడం వల్ల కారణం ఏంటంటే ఇదంతా వాతావరణ సమస్య ఏర్పడిందంటే చెట్లను పెంచడము, అదే విధంగా జీవరాశులు పెంచాలని, బతకాలి ఎక్కువ రోజులు అనే ఆలోచన ఉన్నప్పుడు జీవన పరిమాణం ఏ విధంగా పెంచుకోవాలనే అంశంపై చక్కగా విష్ణు సార్ మరి వాళ్ళ బృందం చక్కగా వివరించారు. ఇదే విధంగా మా స్కూల్ విద్యార్థులు కూడా చాలా మంది మంచి అవగాహన పొంది ప్రతి ఒక్కరు వంతున చేయిత ప్రతి ఒక్కరు 1 లేక 2 చెట్లు నాటుతామని ప్రతిజ్ఞతో సారు ముగించారని అనుకుంటున్నాను. ఈరోజు మన కార్యక్రమం భాగంగా జెడ్పీహెచ్ఎస్ గాజులపేట స్కూల్లో లలిత అనే అమ్మాయి పుట్టిన సందర్భంగా ఆ అమ్మాయి చేతుల మీదుగా విత్తన బంతులు నాటించడం జరుగుతుంది. అట్లా వృక్షో రక్షతి రక్షితః, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ ఎటువంటి టీచర్ వాళ్ళకి, సార్ వాళ్ళకి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. లేక